హాయ్ అండి. ఈరోజు చప్పిడి పప్పుచారు ఎలా కాయాలో చూపిస్తా. చప్పిడి పప్పుచారు మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పప్పుచారు ఎండాకాలంలో కాసుకుంటే చలువ చేస్తుంది. దీనిలో చింతపండు కూడా వాడము. ముందుగా 2 చిన్న గ్లాసుల పెసరపప్పు తీసుకొని దానిని కడిగి నానబెట్టాలి. నానిన పప్పును స్టవ్ పై పెట్టి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, వంకాయ ముక్కలు వేసి, అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా వేసి తగినంత నీరు వేసి కలపాలి. అలా కలిపినది బాగా మరిగిన తరువాత దానిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తాలింపు వేశాక ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. అంతే, పప్పుచారు రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేడివేడిగా వేసుకొని ఆవకాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో బాగా చలువ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.